RTI Live News. Ask for right. హైదరాబాద్ నల్లకుంట శతాబ్ది భవనంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ ఆధ్వర్యంలో 11/6/2025 బుధవారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తిశేషులు డాక్టర్ సాంబరాజు రవి ద్వితీయ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. భౌతికంగా వారు మా మధ్యన లేకున్నా రజక జాతికి చేసిన సేవలు చిరస్మరణీయం. వారు మా మధ్య లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని కార్యక్రమంలో బడుగు బలహీన వర్గాల ఐక్య వేదిక అధ్యక్షులు ఏరుకుల మహేందర్ గౌడ్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి వెంకటయ్య, రాష్ట్ర కళామండలి ప్రధాన కార్యదర్శి యామంకి యుగేందర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాసరాజుల యాదగిరి, టిఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతూరి రవి, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల అర్జున్, రజక సీనియర్ నాయకులు కొట్రా సంపత్ తదితరులు పాల్గొన్నారు. సాంబరాజు రవి 2023 జూన్ 11 రోజు పరమాపదించారు. వారు అకాల మరణం యావత్ రజక జాతికి తీరని లోటు. వారు అంచెలంచెలుగా 2018 సంవత్సరంలో జనగాం జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత జనగాం జిల్లా అధ్యక్షుడితో పాటు రాష్ట్ర సంయుక్త మీడియా సెక్రటరీగా, ఆ తర్వాత వారి సేవలను గుర్తించి రాష్ట్ర మీడియా సెక్రటరీగా, తర్వాత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎనలేని సేవ చేసి మరి ఆ రోజు కొడకండ్లలో చనిపోయిన రోజు కూడా కొడకండ్లలో మీటింగ్ పెట్టి ఎవరుగా ఎక్కడి వాగా అక్కడ వెళ్ళిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆ ప్రాంతంలో చనిపోవడం అనేది కొంత బాధాకరం. కానీ చనిపోయే రోజు కూడా జాతి కోసం పనిచేసి తుది శ్వాస విడిచినటువంటి గొప్ప వ్యక్తి సాంబరాజు రవి. వారు మా మధ్యన భౌతికంగా లేకపోవచ్చు, కానీ వారి ఆశయ సాధన కోసం మేమందరము తప్పకుండా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఉన్నంత కాలము వారి సేవల్ని గుర్తిస్తూ, వారు చేసిన సేవల్ని గుర్తిస్తూ మరి వారిని చిరకాలంగా పెట్టుకుంటామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా సాంబరాజు రవి 2 మహాసభల్ని, ఒకటి త్యాగరాయ గానసభలో 2వ మహాసభ, మొదటి మహాసభ బీసీ సాధికార భవన్లో తన భుజస్కంధగా పైన వేసుకొని చాలా సక్సెస్ఫుల్గా మరి 2 మహాసభలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏంటి, ఏ విధంగా తను పనిచేయాలి, ఏ విధంగా జాతి కోసం పనిచేయాలని ఆ వర్కింగ్ ప్రెసిడెంట్కి వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకుడు సాంబరాజు రవి. వారు కూడా మేము ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. 1,09,720 రూపాయల వరకు మా రాష్ట్ర కమిటీ అంతా, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండలి కమిటీ అందరూ ఆ కుటుంబానికి ఎంతో కొంత సేవ మరి ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. నేడు మరి సాంబరాజు రవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఆ దిశగా కూడా వచ్చే 3వ సభ వరకు వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఈరోజు దాదాపుగా వాళ్ళ ఊరిలో భూమి పూజ కూడా చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగింది. ఆ కుటుంబం కూడా నిర్ణయించడం జరిగింది. తప్పకుండా వారి సేవల్ని ఇప్పుడు కూడా వారి సేవల్ని మేము తరిస్తూ వారి ఆశయ సాధన కోసం మేము పనిచేస్తూ మరి ముందుకు వెళ్తామని చెప్పి మీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి గోపి రజక. సాంబరాజు రవి గారి ఆశయాలను సాంబరాజు రవి గారి ఆశయాలను అమర హే, అమర హే, సాంబరాజు రవి అమర హే.